లూకాసు వార్త 17వ అధ్యాయం 20. ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వచ్చినట్లయితే ప్రార్థించుకుని పరలోకమున తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువాని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు మహిమగల స్తుతి చదవబడిన లేఖనము ప్రభా మీరే వివరించండి తండ్రి. మాలో ప్రభా ఏదైనా ప్రభా లోపం ఉంటే క్షమించండి, దీవించండి. ఇదిగోనైనా దేవుని రాజ్యం అక్కడని ఇక్కడని చెప్పుటకు వీలు లేదు, మీ మధ్యనే ఉన్నదని ఈ లేఖనం ద్వారా ప్రభా మీరు బయలుపాటు చేస్తున్నారు. మీ రాజ్యం ప్రభా స్థాపించబడుతుంది ప్రభా. మరి మీరు ఎప్పుడైతే ప్రణాళిక ప్రారంభించారో అప్పుడే ఆయన రాజ్యం స్థాపించబడిందని సంధించారు ప్రభా. మీ రాజ్యమును మేము గ్రహించలేని వారిగా ప్రభా ఈ లోకంలో ప్రభా మరి మేము వేటిని తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదు, ఏది నుంచి ఏది చెడు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటిది తెలుసుకోవాలన్న ప్రభా మీ యొక్క ప్రభా మనసు ఎదిగి జీవించలేకపోకుండా ప్రభా మేము కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం తండ్రి. ప్రభా కుటుంబంలో కానీ సంఘంలోని కానీ ప్రభా ఏక మనసుగా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలని మేము పడుతున్న ఆశ ప్రభా మీరు చెప్పింది తండ్రి. ప్రభా ఇదిగోనైనా పిలిచింది మీరు అయినా ఇదిగో ఈ లోకంలో ప్రభా మరి నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభా రక్షించమని మీరే ప్రభా ప్రేరేపించారు కదా. మీరే ప్రభా చిన్ననాటి నుంచి కూడా ప్రభా మరి మనతో మాట్లాడించిన దేవుడు మీరు ప్రభా. ఎవరు శ్రేష్ఠత కాదని, ఏది శ్రేష్ఠత కాదని ఎవరైనా మరి మాట్లాడుతున్న ప్రవర్తన మాటలను బట్టి ప్రభా ఈ లోకంలో నిజమైన స్నేహము, నిజాయితీ, నీతి, యథార్థత మీరు ఏది తెలియపరిచారు ఆ విధంగా మేము జీవించడంలో ప్రభా మరి ఈ లోకంలో ప్రభా ఇక్కడ చూడలేనటువంటి పరిస్థితుల్లో ప్రభా మీరు వెతికి జత చేసే దేవుడు ఏమన్నా ప్రభా. మీ మనసు ఎరిగిన వారితో ప్రభా మేము ఆ మనసును ఎరిగి ప్రభా జీవించుటకు ఏక మనసు తీసుకురావాలని ప్రభా మీరు మమ్మల్ని నిలబెట్టుకుని ఉంటే ప్రభా ఆ బాధ్యత మాకు ఉంటే ప్రభా మనం బలపరచండి. ఇదిగో సాతాను ప్రభా ఎన్నో విషయాలు ప్రభా మమ్మల్ని ప్రభా అణచివేస్తూ స్పందిస్తున్నాడు. ఆర్థికంగా, మానసికంగా, మరి కుటుంబం యొక్క మరి వ్యవహారంలో మరి ప్రభా కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల యొక్క సఖ్యతలోను మరి ప్రభా పలు విధాలుగా ఈ లోకంలో ప్రభా ఒక ఆధిపత్యం కనబరిచే విషయంలో ఆశ చూపిస్తుంది. మరి ప్రభా ఎన్నో విషయాల్లో ప్రభా మమ్మల్ని మీ యొక్క వాక్యంలో ప్రభా విలీనమయ్యి మీ వాక్యంలో ప్రభా ఏదైతే చెప్పి ఉన్నారో దానిని మేము ప్రకటించడంలో ఎక్కడో వైఫల్యం పొందడానికి ప్రభా సాతాను మనల్ని గుర్తు వేస్తూ దారి మళ్లిస్తున్నట్టు ప్రభా. ఇది దారి మళ్లిస్తున్న దాన్ని మేము గ్రహించుకోలేని పరిస్థితుల్లో ప్రభా ఒక తటస్థమైనటువంటి ప్రభా స్థితిని మేము కలిగి ఉంటూ ఎక్కడో తప్పిపోతున్నాం ప్రభా. మీరు దారి మళ్లించిన ప్రభా దారి మళ్ళీపోయిన వారిని మరి సరైన నడిపించేది మీరేనని మా యజమాని ప్రభా, మా రక్షకుడు మీరు ప్రభా. మీరు ప్రభా ఆకర్షిస్తే కానీ మా దగ్గరికి ఎవరు రారని
కుమారుడు మా లోకరక్షకుడు మాట్లాడినటువంటి మాటను బట్టి ప్రభా, మరి ఈ లోకంలో ప్రభా, ఈ సమయంలో కూడా ప్రభా ఇదే వాస్తవం ప్రభా. మేము కాపరిగా నిలబడాలంటే ప్రభా ముందు మీరు ఆకర్షించాలి, మీరు నడిపిస్తేనే, మీరు ఆత్మ ప్రభా మాట్లాడుతున్నది ఏంటో, మరి మీరు చెప్తున్నది ఏంటో నిజముగా మేము వాక్యానికి తగిన విధంగా ఆ విధంగా మేము సరి చేసుకోలేని వారికి ఉన్నామా, ఆ విధంగా మరి మేము సరి చేసుకోవడం కోసం మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను మేము గ్రహించేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి దాన్ని మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. మీ గొప్ప ఇదిగోనే నాయకుడు తరలో వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీ ఆధీనంలో తీసుకొస్తాను ప్రభా. ఎవరైతే ప్రభా ఈ యొక్క మనుషులను ప్రభా మనసుని ప్రభా తప్పించడానికి ఏ దురాత్మ ప్రభావితం కాబడుతుంది, ఆ యొక్క దురాత్మను ప్రవీణ యేసు క్రీస్తునామములో బంధిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా సంఘమంతటా ఏక మనసుతో ఆమేన్ అని చెబుతూ మీకు ఈ సమయాన్ని అర్పిస్తున్నాం ప్రభా. నైనా మీరే రంగం మీద రాండి తండ్రి ప్రభా. ఇదిగోనైనా మేమైతే వ్యక్తులు తండ్రి ప్రభా, మేమైతే ప్రభా మాట్లాడే మాటనే ప్రభా ఎవరు గ్రహించేవారు కాదు ప్రభా. మేమైతే ప్రభా మాట్లాడే విషయంలోనూ మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే ద్వేషము ప్రభా విడివిడుతుంటాను కాబట్టి ప్రభా మీరే రంగం మీద ఉండి మాట్లాడండి. నాకును ప్రభా కొడుకుల జనులకు ప్రభా ఈ వాక్యం అడిగి వేడుకుంటున్నాం దేవుని కలిగిన వారు చెప్పండి. చెప్పండి దేవుని దేవుడిని మాట్లాడట్లేదు చెప్పేవాడుగా, లేకపోతే ఈ వాక్యము మీద ఆసక్తి లేకుండా ఉండి ఇప్పుడు ఉంటే అది ఎంత మాత్రం దేవునికి కనుక మహిమ కాదు. దేవుని దగ్గర మనము ఉన్నామంటే దేవుని దగ్గర మనం జీవించడం కోసం, వ్యక్తుల కోసం దేవుడిని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తులను గురించి దేవుడిని దూషిస్తే అది ప్రయోజనకరంగా లేదు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు చేసావా లేదా, నీకు దేవుడు ఏం చెబుతున్నాడో అది నువ్వు చేసావా, అక్కడ చేశాడా, ఎదురు చేశాడా, వాడు చేశాడా, ఇవన్నీ ప్రేరేపించబడుతున్న మనసు అయ్యేది పెట్టుకుంటా మీద ఒక రకంగా మాట్లాడుకుంటా నువ్వు ఏం చేస్తున్నావు దేవునికి తగిన విధముగా ప్రతి ప్రార్థన చేసుకోమని నేను పదే 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 కుటుంబ ప్రార్థన చేయమని సంఘంలో ఆ విధంగా లేక మరి మాట మాట్లాడుతూ ఈ లోకంలో ఉన్న వ్యక్తుల మంచి మాట, ఈ లోకంలో మంచి మాట, వ్యక్తుల మంచి మాట వింటూ ప్రవేశిస్తూ వారికి మీరు బానిసలున్నారు. దేవుని వాక్యము ఏది మంచిగా ఉంటుందో దానిని తీసుకుంటే, దాన్ని వెంబడిస్తే ఓకే. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాటిలో మంచి ఉంది, ఈ లోకంలో మంచి ఉంది, మంచి లేదని
ఆ మంచి దేవుని రాజ్యానికి సరిపడే మనిషి కాదు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ లోకంలో మంచి ఉంది. ఈ లోకంలో మేలిమకరమైనటువంటి మోక్షాలు ఉన్నాయి, సంపద ఉంది, ఐశ్వర్యం ఉన్నది, జ్ఞానం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉన్నాయి. మరి ఇక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని రాజ్యానికి రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిసయ్యులు అడిగినప్పుడు ఎవరు అడుగుతున్నారు ఈ మాట? అడుగుతున్న ప్రశ్న దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే ఏమవ్వాలి? నేను పదే చెప్తాను. ఒక ఎగ్జామ్ రాయాలి అంటే నువ్వు ఆ ఎగ్జామ్లో పరీక్షలన్నీ కూడా నేర్చుకుని ఉండాలి. అవునా కాదా? ఆ ఎగ్జామ్లో నువ్వు విజయం సాధించాలంటే ఫస్ట్ దానికి ఆ ఎగ్జామ్కి తగిన విధంగా నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. అవునా కాదా? అవునా? నువ్వు ఆ విధంగా రెడీ కాకుండా దేవుని రాజ్యం కోసం నువ్వు దేవుని బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చుంటే నీవు ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు కథ నటన నటిస్తున్నది జీవితంలో. నిన్ను నువ్వు సరి చేసుకోకుండా, వాక్యంలో నువ్వు జీవించకుండా, బైబిల్ పట్టుకుని ఎన్నాళ్ళు నువ్వు కాలయాపన చేస్తావు? నీకు పని ఉంది. ఆ పని చేయడానికి నీకు ప్రతిసారి చెవుకి అది వినబడుతుంది. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. నువ్వు అలా చేయకుండా ఈ లోకంలో చాక్లెట్లు, బిస్కెట్లకి నువ్వు గొప్పదానివి, నువ్వు మంచిదానివి, అదమ్మ, ఇదమ్మ, ఇల్లమ్మ, పిల్లమ్మ, సొల్లమ్మ, పెంటమ్మ, ఈ మాటలో చెప్పుకుంటా కూర్చుంటే నీ జీవితము ఏమవుతుంది? ప్లేస్ వస్తుంది. అర్థమవుతుంది. రాజ్యములకు నువ్వు వారసురాలుగా రావాలంటే నువ్వు ఆ రాజ్యం ఏమిటనేది దాని విధంగా రూపుదిద్దుకోవాలనేది చెప్తాను. తెలుసు. కోతకాలం అనే వర్తమానంలో ప్రవక్త చెప్పినటువంటి విషయం తెలుసు. మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు మనిషి కాదు కనబడాల్సింది. మనిషి కాదు కనబడాల్సింది, మనిషి కుమారుడు కనబడాలి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు మనిషి కుమారుడు. అవునగా ఆయన ఈ భూమి మీదకి మనిషిగా వచ్చి ఉన్నాడు. ఇది మనము చెబుతుంటే వేదాలు చెప్పినట్టుగా, మంత్రాలు చెప్పినట్టుగా, లేకపోతే చెవికి ఎక్కట్లా. ఎందుకు ఎక్కట్లేదంటే మన మనసులో ఆల్రెడీ ఒక తీర్మానం కలిగి ఉంది. ఎలాంటి తీర్మానం అంటే ఇది చెప్పేదంతా అవసరమైనప్పుడు ఉండకూడదు. అక్కడ నీకేం కావాలనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, ఏది నువ్వు నిజమని చెప్పనుకుంటున్నావు దాన్నే తెలుసుకోవాలి. దేవుని మాటలు మనకి వినపడుతుంది. ఇది వాక్యం ఉందా? నువ్వు యాస్కి చేయాలా చేయకూడదు? ఆమేన్. వాక్యం ఉన్నది నువ్వు చేయాలా చేయకూడదా? వాక్యము నిన్ను హెచ్చరిస్తుంటే నువ్వు చేయాలా చేయకూడదా? మరి వాక్యం హెచ్చరిస్తుంటే ఆ వాక్యము తగిన విధంగా నువ్వు నేను జీవితాన్ని కలిగి ఉండకపోతే, వాక్యానికి తగిన విధంగా నీవు నేను జీవితాన్ని కలిగి లేకుండా మన వ్యతిరేక భావాలకు మనం ఉంటే ఎంతవరకు సమంజసం? అదో వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం మనం జీవించవలసి ఉన్నది. మనకి సాక్ష్యం ఉంది, దేవుడు మనం ఏం చేస్తున్నాడు, అయినా ఏం చేయలేదు, అయినా ఏం
ఏం చేయలేదు అనేటువంటి మాట మనం మాట్లాడుకుంటూ ఉంటే మరి అది ఎంతవరకు సమంజసం చూస్తున్నారంట? అది ఎంతవరకు సమంజసం? దేవస్థానం హల్లెలూయా. వాక్యం ఏమున్నదో దానిని మనం కలిగి ఉండాలి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. ఏంటంట? ప్రత్యక్షముగా రాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇదేమై ఉన్నది? ఈ పుస్తకం ఏమై ఉన్నది? ఇక్కడ ఏమో ఇక్కడ ఎలా ఉంది? ఏమై ఉంది? ఇది ప్రత్యక్షంగా కలిగి ఉంది. ఇది కనబడుతుంది. ఓకేనా? ఇది కనబడుతుంది. దీంట్లో మర్మం ఉంది. అది కనబడుతుందా? దీంట్లో మర్మం ఉంది. ఆ మర్మం మనకు కనబడుతుందా? కనబడట్లా. పుస్తకం కనబడుతుంది. ఇప్పుడు ఏం చెబుతున్నాడు అక్కడ దేవుడు? దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఆమె నువ్వు దేవుని రాజ్యంలో ఉండటానికి కోసమే కదా నువ్వు ఎదురు చూస్తుంది. ఆ దేవుని రాజ్యం అలాంటిది శ్రేష్టమైనది కదా, నీతిమైనది, యథార్థవంతమైనది, తగ్గింపు కలిగినది, క్రమం కలిగినది. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉండడంలో రాజ్యం. ఆ రాజ్యము కనబరిచింది ఎవరు? మొదటిగా దేవుని రాజ్యాన్ని కనబరిచింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. దేవును నేను మనం అనుకుంటున్నాం దేవుని రాజ్యంలో ఉన్నాము, దేవుని రాజ్యానికి మనం వెళ్తాము, దేవుడు ఓకే ఆమేన్. మరి దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉమ్ము వేసే ఆయన కొట్టాడు. ఆయన తిట్టారు, కొట్టాడు. ఆయన దూషించారు. ఆయన ఎవరు కొట్టాడా? నజరేయుడు నజరేయ పట్టణం అక్కడ ఒక యేసయ్య వివాహం చేసుకోవడానికి మరి ఎంగేజ్మెంట్ అయ్యి ఉన్నది. అప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గర్భమైంది. కలవలేదు. యేసేపుకు శారీరక సంబంధం లేదు. మరియా గర్భవతి అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు మరియా గర్భవతి అయిన తర్వాత మరియా శ్రేష్టమైన కన్యకలో ఇక్కడ ఆ ఇంటి పక్కవారు, ఈ ఇంటి పక్కవారు, అక్కడ వారు, ఇక్కడ వారు, తన బంధువులు, తన శత్రువులు, తన మిత్రులు అందరూ కూడా అక్కడ ఏమైనా ఏమైనా అది నజరేయ పట్టణం అంటేనే వేశ్యల పట్టణం. అక్కడ ఈవి కన్యకగా ఉందా? అర్థమవుతుందా? అక్కడ ఈమె కన్యకగా ఉందా? ఏమన్నా మనకి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను దూతను పంపిస్తున్నాను. దూతలు చెప్తుంది ఆ తండ్రే దిగి వస్తున్నాడు. ఆమేన్. ఆ తండ్రే మరియా గర్భంలో దాల్చున్నాడు. యేసేపు అనుమానం పడ్డాడు. అదేంటి నాతో ఎంగేజ్మెంట్ అయి ఉంది మరియాకి, మరి మరియా ఎట్లాగా గర్భవతి అయింది? నేను ఆమెతో సహజం లేదు కదా, ఏమైనా తప్పు జరిగిందా, మరి ఏమైనా తప్పు చేస్తుందా అని అనుమానించాడు. అప్పుడు దేవదూతలు చెప్తున్నారు, ఈ గర్భము దేవుని వలన కలిగినది. ఆమేన్. అంటే దేవుని వలన కలగడం అంటే ఏంటి?
దేవుడు వచ్చినకి కాదు, ఆ గర్భంలో దేవుడే బిడ్డగా ప్రోక్షించబడుతున్నాడు. ఆమె ఇది మనకి గ్రహించలేదు. ఒక శిశువు తల్లి గర్భంలో నుంచి జననం కలగాలంటే, ఒక శిశువు తల్లి గర్భంలో రావాలంటే, ఆ బిడ్డ శిశువు అనేది ఉత్పత్తి కావాలంటే ఎవరి వల్ల జరుగుతుంది? ఒక స్త్రీ పురుషుడు కలయికతో జరగదు. మహిమ కలుగుతారు. అర్థమవుతుందా? అలా కలిగితే ఎంతో మందికి బిడ్డలు లేకుండా ఉంటున్నారు. అవునా? మరి వాళ్ళందరూ స్త్రీ పురుషులు కలయిక జరుగుతుంది. వాళ్ళకి ఎందుకని బిడ్డ పుట్టట్లేదు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? రకరకాలుగా దేవాలయాలు, డాక్టర్ల దగ్గరకు, స్వామి దగ్గరకు, లేకపోతే ఇంకొకరు దగ్గరకు ప్రార్థన గృహాలు. ఎందుకు వెళ్తున్నారు? రికమెండేషన్ కోసం వెళ్తున్నారు. ఎవరి రికమెండేషన్ కోసము? ఎవరి ఆశీర్వచన రికమెండేషన్ కోసం? దేవుడు ఆశీర్వచన రికమెండేషన్ కోసం వెళ్తున్నారు. అర్థమవుతుందా? దేవుడు ఆశీర్వచనం రావాలి. దేవుడు ఆశీర్వచనం రావాలంటే అంటే ఇక్కడ పురుష స్త్రీ కలయికతో బిడ్డలు కలగరు. దేవుడు ఆశీర్వచనం రావాలి. దేవుడు ఆశీర్వచనము రావడం అనేది యేసు క్రీస్తు తల్లి గర్భంలో శిశువుగా దాచాం. మరియ గర్భంలో దాచడం అనేది ఆ భూమి పట్టుకునే ఆయన నిర్ణయించాడు. భూమి ఆకాశములు సృజించుకునే అది దేవుని ఆలోచనలో ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే, మనుషుడైతే ఈ భూమి మీద ఆయన కనపరచడు, కానీ ఆ మనుషుడిలో నుంచి ఆయన కనపరచబడాలి. ఆమె ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యమే దేవుడాయను, ఆ వాక్యమే శరీరధారుడిగా భూమి మీద వచ్చాడు. ఆమె ఇక్కడ మరియ గర్భం నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఇక్కడ సంఘంలో నుంచి ఆయన బయటకు రావాలి. ఆమె మనిషి కుమారుడు పరిచర్య మనిషి కుమారుడిలో నుంచి కనబడిచింది. ఆ మనిషి కుమారుడి యొక్క సూచిక, ఆ మనిషి కుమారుడి యొక్క స్థితి ఇక్కడ సంఘంలో నుంచి కనబడుతుంది. దేవనామాన్ని మహిమ కలుగుగాక. అందుకనే నువ్వు నేను దేవుని నామములో ఆశీర్వదించబడటానికి ఆ ప్రత్యక్షత డైరెక్ట్గా రాదు, కానీ అది నీలో నాలో నుంచే కనపరచబడాలనేటువంటిదే దేవుడి గృహాలు. అదవుతుందా? ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు లేదని వారికి ఇదిగో దేవుని రాజ్యం అక్కడ ఉంది, దేవుని రాజ్యం ఎక్కడ ఉంది, దేవుని రాజ్యం అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది చెప్పడానికి వీలు లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ప్రవక్త చెప్తున్నాడు. వాక్యం చెబుతుంది. దేవస్థానాలు అందువల్ల ఇదిగో అక్కడ రాజ్యం, ఇప్పుడు రాజ్యం, ఇదిగో అప్పుడు వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసింది. ఎప్పుడు రావాలి? పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఆమె నేను మరలా కనపరచబడేంత వరకు కూడా నేను మీతోనే ఉంటాను. ఆమె ఆ ప్రభువు నీతోను నాతోను ఉండడం కోసము నీకు నాకు మధ్యలో ఆయన జీవనం కలిగి ఉన్నాడు. దేవసుగ్రహాన్ని ఆయన నిత్యము సజీవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఆయన మన మధ్య ఉన్నాడు అని అనేది ఎవరు నమ్ముతుంది? ఎలా చెప్తున్నారు? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యం. ప్రత్యక్షంగా రాలేదు, పరోక్షంగా వస్తుంది. దేవసుగ్రహాన్ని నీలో నాలో క్రీస్తు కనపరచబడాలనేది విషయాన్ని నేను పదే చెప్తున్నాను. దేవసుగ్రహాన్ని ఈ భూమి మీద సమస్తము ఉన్నాయి. దేవసుగ్రహాలు ఎలాంటివి ఉన్నవి? చెడ్డవి ఉన్నవి, మంచి ఉన్నవి. ఏదో తోటలో తెలివినిచ్చేటువంటి కాయలు ఉన్నవి, జ్ఞానమిచ్చే కాయలు ఉన్నవి, మరణమును జయించగలిగేటువంటి కాయలు కూడా ఉన్నాయని చెప్పేసి అనే కదా ఆయన ఏదైనా తోటలో నుంచి నెట్టివేసింది. అవునా కదా? చదివాం కదా, అది కన్నా చదివామా?
నిత్య జీవం ఇచ్చినటువంటి పనిలో ఉన్నవి. అది కాండం 3వ అధ్యాయం. నోరెలు పడతారండి, ఎన్నిసార్లు చదువుతాను వాక్యం, మళ్ళీ 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 నోరెలు పడతారు చూస్తూ ఉంటారు. ఆది కాండము 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. కట్టుదోళం పెట్టారు, బయటికి పెట్టే నెట్టేసేసి అవాదం చదువు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున. ఎందుకు వెళ్ళగొట్టాడు ఆయన? ఎందుకు వెళ్ళగొట్టాడు ఆయన? చదవండి అక్కడ. రేపులను జీవవృక్షమును ఓ మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలము. అక్కడ జీవవృక్షము ఉన్నది. దేవస్థానం హల్లెలూయా. అక్కడ ఏముందంట? నిత్య జీవం కలిగించేటువంటి వృక్షం ఉంది. ఆ చిత్తుకాయలు తింటాడేమోనని ఏంటంటే 22వ వచనం. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకుని తిని నిరంతరము దేవుడైన యెహోవా అతను ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతను పంపేసి. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఇక్కడ దేవుడు కనబడతాడా? నిరంతరం ఆయన జీవించి ఉంటే, ఆదాము అవ్వ నిరంతరం జీవించి ఉన్నారు అనుకో, దేవుడు అసలు కనబడతాడా? అర్థమవుతుందా? ఆయన నీలో నుంచి కనబరచబడటం కోసము ఆయన ఒక ప్రణాళిక ఉంటే అక్కడ ఉన్నవన్నీ నువ్వు తీసేసుకుంటున్నావు. మనిషి ఏం చేస్తున్నాడు? ఆయన స్థానాన్ని కూడా విసిపెడుతున్నాడు. అవునగా నేనే ఏం చేశాను? నేనే సాయం చేశాను, నేనే ప్రాణం పోసాను, నేనే డబ్బిచ్చాను, నేనే చేశాను, నేనే ఇది చేశాను. అది నేనే చేశాను. నువ్వు చేసావా? ప్రవీణ్ యేసుక్రీస్తు ఏమని చెబుతున్నాడు? ఆయనకి చేతులు స్వస్థత కలిగినప్పుడు, కాలు స్వస్థత ఇచ్చినప్పుడు, రోగాలు స్వస్థత ఇచ్చినప్పుడు నేను స్వస్థత చేశానని నువ్వెవరికి చెప్పకు. ఏమన్నావని భయం కాక ఆయన చెవులో చెప్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నావు? ఇక్కడ నేనేనండి ప్రతి సంఘం పెట్టాను, నా సంఘం ద్వారా నేను భోజనం పెట్టాను, నా సంఘం ద్వారా నేను చేస్తాను, నేనే చేస్తున్నాను. నేను లేకపోతే ఇక్కడ లేదు, ఇక్కడ నేను లేకపోతే ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ నువ్వు కనపరచబడటం కోసం ప్రయత్నం చేస్తున్నావు కదా, అలా చేస్తాడేమోనని కదా అక్కడ జీవవృక్షమును ఫలాలు తింటాడేమోనని నెట్టేశాడు. ఎందుకు నెట్టేశాడు ఆయన? దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యం ఎక్కడ వస్తుంది? నీలో నుంచి వస్తుంది. దేవుని రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీలో నుంచి, మనిషి కుమారులో నుంచి రావాలి. దేవుని రాజ్యం నువ్వు కనపరచబడటంలో నువ్వు ఎక్కడ నిలబడకుండా నువ్వు తప్పిపోతా ఉంటే, నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ ఎక్కడ దేవునికి కనపరచబడుతున్నావు? కోపాన్ని, ద్వేషాన్ని, పట్లాడును, హెచ్చింపుని దేవుని కనపరచడం కోసమే నేను చెప్తుంది. ఆ దేవుని కనపరచకపోవటం వల్లనే కొన్ని విషయాల్లో నేను కఠినంగా వ్యవహరిస్తున్నాను. ఎందుకు
ఎందుకు అలా కఠినంగా వివరించాలి? దేవుని హరి 2వ దశలోని పత్రిక ప్రభు ఏం ఉన్నాడంటే 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఇదిగో సహోదరులారా, 3వ అధ్యాయము 4వ వచనం. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయు వారిని ఇక చేయుదు రనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాం. ఏమన్నాడు ఆయన? పౌలు గారు, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాం. ఒక మారు ఒక విషయం చెబితే అది ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది అంటాడు పౌలు గారు. నమ్మకంగా మనం ఆ విధంగా జీవిస్తున్నామా? ఒకవేళ యేసుక్రీస్తు జీవితం తగిన విధంగా నువ్వు నేను జీవిస్తున్నాను. దేవుని అందరి ప్రేమను, క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీకు హృదయములను ప్రేరేపించునుగాక. ఆ ప్రేమ, ఆ ఓర్పుని ప్రేరేపించమని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. బైబిల్ చెప్పే విషయం కాకుండా, పౌలు చెప్పేటువంటి విషయం కాకుండా, ప్రభువైన యేసు క్రీస్తు చెప్పేటువంటి విషయం కాకుండా, మీరు ఎవరి దగ్గరైనా ఒక విషయాన్ని వింటే వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తుంటే నీకు మంచి అని చెప్పి ఏదో చెబుతుంటే ఎక్కడో ఉంటే అక్కడ నుంచి నేను తొలగిపో అంటాడు. ఏమన్నాడు? అక్కడ నుంచి తొలగిపో, అది నేను నీకు చెప్పలేదు. అర్థమవుతుందా? మత్తు పదార్థాలు హానికరం. అదే మత్తు పదార్థాలు టొబాకోకు సంబంధించినవి కొన్ని చేపట్టివి మెడిసిన్స్ అనగా ఎందుకు ఉండలేవు? అది తీసుకోకూడదు కదా, మరలా అవి ఎందుకు ఉండలేవు? దాని పరిణితి ఎంతవరకు ఉందో అంతవరకు మనం తీసుకోవాలి. దాన్ని మించి మనం తీసుకుంటే ఏమవుతుంది? డోలో జ్వరం వచ్చిందని చెప్పి డోలో వేసుకుంటాం. డోలో 650 వేసుకుంటే ఒక టాబ్లెట్ వేసుకున్నాం కంట్రోల్ అవ్వడానికి అవకాశం, అది డోస్ సరిపోతుంది. అది డోలో 100 mg వేసుకున్నాం, ఈ జ్వరం తగ్గుతుందా? అది 100 mg ఎవరు వేసుకోవాలి? చిన్నపిల్లలు వేసుకోవాలి. కానీ వయసు పరిణితి అదే 15 సంవత్సరాలు 251, అదే 15 సంవత్సరాలు పైబడి ఉన్నారు 500 వాళ్ళు. ఇంకొక వయసు పైబడిన వాళ్ళకి ఏం చేస్తారు? 651. అది ఎవరికైనా సరే అదే పనిగా డోర్ వేసుకుంటారు. ఏది ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులో ఉండాలి. నీవు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. నువ్వు ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ఉండాలి. నీ స్థానం ఏమిటో నువ్వు అంతవరకు ఉండాలి. తెలుసుకుంటారు. దాన్ని అధిగమించి నువ్వు చేసావంటే ఏం చేస్తాడు? దేవుడు కొట్టేస్తాడు. తెలుసుకుంటారు. దావీదు మందసాన్ని తీసుకొచ్చి దాచిపెట్టాలని చెప్పేశారని ప్రయాసపడతాడు. మంచిదే మందసం,
పదంలో ఉండి వర్షపు నీరుకి తడుస్తుంది, ఎండకి ఎదుగుతుంది, పాడైపోతుంది మందసం. అది మందసం పాడైపోతుంది అని చెప్పేసరి దావీదు 400 మంది ప్రవక్తలు తీసుకొచ్చేసి దానికి మంచి ఒక పెద్ద గుడి కట్టించి ఆ గుడిలో పెట్టాలని చెప్పి అనుకున్నాడు. 400 మంది ప్రవక్తలు అడిగాడు, ఆ మందసం తీసుకురావాలనుకుంటున్నాను ఏంటి? దేవుణ్ణి అడగలా. 400 మంది ప్రవక్తలు అడిగాడు. దావీదును గొర్రెలు కాసుకునే దావీదును రాజుకు చేసింది దేవుడు, ప్రవక్తలు కాదు. కానీ మందసం తీసే విషయము దేవుడిని అడగట్లా, ప్రవక్తలు అడుగుతున్నాడు. ఈ 400 మంది ప్రవక్తలు ఆలోచించి ఆ గ్రంథం చదివి ఈ గ్రంథం చదివి అది చేసి ఏం చేశారు? తీసుకురా ప్రభువా అని చెప్పేసి దావీదు చెప్పాడు. ఆ మందసం తాగిన తర్వాత ఈ రాజు కాస్త మరలా ఏమయ్యాడు? నశించిపోయింది. ఆయన రాజ్యం అంతా కూడా దెబ్బతినిపోయింది. ఆయన రాజుగా తొలగించబడ్డాడు. ఆ మందస్థాన్ని పట్టుకోవడానికి దేవుడు ఒకరికే అనుమతిచ్చాడు. ఎవరిచ్చాడు? లేవి వంశస్థులు ఇచ్చాడు. ఆమె ఆ లేవి వంశస్థుల్ని ఆ ఇజ్రాయేలుని ఎంతమందిని చంపారు? రెండో ప్రపంచ యుద్ధంలో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది చంపాడు. ఆయనకి అవసరమైన వాళ్ళు ఎవరు? 1,44,000 మంది జనాలు. దేవుడు హల్లెలూయా. ఆ 1,44,000 మందిని కాపాడుతూ మిగిలిన వాళ్ళందరూ చనిపోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎవరైతే ఆయనకి కావాల్సి ఉన్నదో వారిని తీసుకుంటున్నాడు దేవుడు హల్లెలూయా. 20 లక్షల మందిని అక్కడ ఫరో రాజ్యం నుంచి కనాను దేశానికి మోషే తీసుకెళ్తుంటే అక్కడ కనాను దేశంలో చేరింది ఎంతమంది? దేవుడు హల్లెలూయా. నోవా సమయంలో పరలోక రాజ్యంలో చేరింది ఎవరు? ఆ ఓళ్ళలో చేరింది ఎవరు? ఎంతమంది? 7. మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? అది ఈ 20 లక్షల మంది జనాభా అక్కడ కనాను దేశానికి వెళ్ళేంత వరకు చివరి వరకు 20 లక్షల మంది ఉన్నారు. కానీ బయలుదేరిన వ్యక్తులు ఆ చివరిలో ఉన్నారా? 40 సంవత్సరాల ప్రయాణం జరిగింది. 40 సంవత్సరాల ప్రయాణంలో మొదలైనటువంటి ముసలి వాళ్ళు చనిపోయారు. మధ్యలో రకరకాల పరిస్థితులు ఎదురైనాయి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు, పిల్లలు వెళ్ళారు. అర్థమవుతుందా? తెలుస్తుంది. అలాగే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని మాత్రమే ఆ ప్రత్యక్షమైన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఆ ప్రత్యక్షమైన రాజ్యంలో తీసుకెళ్ళడం కోసము నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు సరి చేసుకోవాలి లేదా? నువ్వు ఉతికి స్నానం నువ్వు చేసుకోవాలి కదా. నువ్వు శరీరం శుభ్రంగా ఉండాలంటే నువ్వే కదా స్నానం చేసుకోవాల్సింది, అవునా కదా? మరి అట్లాగే దేవుని రాజ్యంలో రావాలంటే నీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినాన్ని, ప్రతి ఒక్క ద్వేషాన్ని, ప్రతి ఒక్క కుళ్ళును, కుతంత్రాలను, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా నువ్వేం చేయాలి? ఉతక స్నానం చేసుకోవాలి. ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది? ప్రార్థనలో సాధ్యం. ఆమేన్. ప్రభువా, నేను ఒక మనిషి నన్ను ఎందుకు దూషించాడు, ఆ మనిషి దూషించిన దాన్ని నా మనసు స్వీకరించలేకపోతుంది అని చెప్పేశారని మనం ఎప్పుడైతే కూర్చొని ప్రార్థన చేస్తున్నామో అప్పుడు ఆయన నీకు బయలుపాటు కలిగితే, ఆయన నీకు ప్రత్యక్షం కలిగితే, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు అని వాక్యం చెప్తాను. అదవుతుందా? నీ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు? తెలుస్తుంది. అందుకనే కాసేపు క్షణిక ఆవేశంలో మనం ఏదో ఒక విధమైనటువంటి కోప క్రోధాలకి అందరూ అట్లు నేనైనా అవుతాను, నువ్వైనా ఎవరైనా. దేవుడు వాక్యం చదువుకుంటున్నవాడు నువ్వే అయితే, మా వాక్యం గురించి మాకు పెద్దగా తెలియదు, మాస్టర్ గారు మీరే కోప క్రోధాలు నువ్వైతే మరి మీరు విశ్వాసులమే కదా, మాకు అంత తెలియదు కదా, మేమెందుకుని అట్లాగా అని అంటే ఆ పాస్టర్ మాటని అధిగమించడం వలన కూడా ఆ శాపం వస్తుంది. గుర్తుపెట్టు. అదే మాట చెప్పాము, ఇది ఇక్కడ తీసుకెళ్ళి అయిపోయింది అంతే. ఒకవేళ నీకు డౌట్ ఉంది దాని గురించి వివరణ తర్వాత
కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వస్తువు తీసి ఇక్కడ పెట్టు అని పాస్టర్ చెప్పినప్పుడు ఆ పాస్టర్ తెలుసో తెలియదో కాదు, చెప్పాడు నువ్వు చెయ్యాలి అంతే. చేస్తుంది హల్లి. ఈ ప్రేమ గురించి అపోస్తలుల పౌలుకు తెలియదు. కనాను దేశానికి ఎంతమంది తీసుకెళ్తామనే సంగతి మోషేకి తెలియదు. ఆ ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్తే సముద్రం చీకపడుతుందని ఆ మోషేకి తెలియదు. ఈ కాలము పాస్టర్ కూడా తర్వాత ఏం జరిగిందో తెలియదు. అది చెయ్యొద్దు అని అంటుంటుంది పరిశుద్ధాత్మ. ఆమేన్. ఒక పని చెయ్యొద్దు అని చెబుతున్నప్పుడు అది చెయ్యొద్దు. సేవకుడు నోటిన కూడా పలికినప్పుడు పరిశుద్ధాత్మ నీతో ఒక మాట చెప్తున్నప్పుడు అది చెయ్యొద్దు. నేను ముందు వెళ్తున్నా కాలేజ్. సడన్గా ఒకసారి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకు అసలు ఏం స్పృహ లేదు, తెలియదు, అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. సడన్గా బ్లాక్ అయిపోయింది, అంటే ఏం లేదు. సడన్గా అది స్టన్ అయిపోయింది, ఏం చేస్తున్నానో తెలియదు. అంటే ఒకసారిగా బ్లాక్ అయిపోతుందో నేనంటేనే కారు కూర్చొని వెతుకుంటాను. ఇదేంటి ఈ రోడ్లోకి వెళ్ళిపోతున్నావు, అసలు ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎక్కడున్నాను, ఏ ఊళ్ళో ఉన్నాను అనిపించింది నాకు. వెనక మళ్ళీ ఆటో హార్న్ కారు అడ్డు. నేను సైడ్ తీసుకుని పక్క సైడ్ తీసి నేను ఎటువైపు వెళ్ళాలి, నువ్వు ఆ రోడ్డుకి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకుని మరో పని టర్న్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఒక రోడ్లోకి వెళితే ఎప్పుడు నా కార్ టైర్ పంచర్ అవుతుందని చెప్పేసానని నేను నా బండిలో ఉన్న చిన్నమ్మ మా బాబాయ్కి చెబుతూ నేను ఆ రోడ్లోకి వెళ్ళాను. ఆ రోడ్లోకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కార్ పంచర్ అయింది. అటు వెళితే పంచర్ అవుతుందని నా మనసు ప్రేరేపించింది, కానీ నేను వినలే. అక్కడ అదే రోడ్లోకి వెళ్ళాను, పంచర్ అదవుతుంది. దేవసుధారి నేను శరీరధారుడినే, నాకు తెలియదు, కానీ ప్రేరణ జరుగుతుంది. దేవసుధారి బ్రదర్, నువ్వెంతో చాలా సమస్యతో చాలా ఇబ్బందులతో ఉన్నావు అని నాకు కళ వచ్చింది బ్రదర్ అని చెప్పి రాయగారు మాట్లాడుతుంది. నేను జరిగింది పెద్ద సమస్య, నేను ఎవరికి చెప్పలేదు. దేవసుధారి అర్థమవుతుందా? మనము చాలా విషయాలు మనకు తెలుసు అనుకుంటాం, కానీ మనకేం తెలియదు. మనము ఒకటి ప్రేరణ కలిగి వెళ్తున్నప్పుడు అక్కడ మనం నిలబడకూడదు. ఏ ప్రేరణతో మనం ముందుకు వెళ్తున్నామో ఆ స్థానంలో మనం నిలబడట్లేదు. మనకేం కావాలో అక్కడ నిలబడుతుంది. ఈరోజు సంఘ శాఖలు అనేది ఎందుకు మారుతున్నాయి అంటే, దేవుని ఉద్యమం, దేవుని సేవ చేయడానికి, దేవుని యొక్క మాటలు చెప్పాలని, దేవుడు నిజముగా ఏ రాజ్యం స్థాపించబోతున్నాడు అని చెప్పేసి అందరూ ఆశ కలిగి వస్తున్నారు. సేవకులు వాళ్ళు సంఘాలు పెడుతున్నారు. కారణం ఆ సంఘాలు కాస్త ఏమవుతుంది అంటే శాఖగా ఉంటుంది, అంటే బ్రాంచ్గా ఉంటుంది. మెయిన్ బ్రాంచ్ వర్క్ కాకుండా వారు సపరేట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అదే సంఘ సేవ. దేవుడు ఏం చెబుతున్నాడో దాని కాకుండా మాకంటూ ఒక ప్రణాళిక విషయం తెలుసు. మనం బ్యాంక్కి వెళ్తాం, దాన్ని ఏమంటాము, ఫలానా బ్యాంక్ బ్రాంచ్ అవునా కదా. బ్రాంచ్ అంటే ఏంటి, వాళ్ళకు ఒక ముసాదా ఉంది, వాళ్ళకంటూ ఒక నియమ నిబంధనలు గైడ్లైన్స్ ఉంది. కానీ ఆ బ్రాంచ్లో హెడ్ ఆఫ్ ది పర్సన్ ఎవరంటే మేనేజర్. ఆ మేనేజర్కి తగిన విధంగానే అక్కడ ఉన్న స్టాఫ్ అంతా పనిచేయాలి. అర్థమవుతుందా? ఆ మేనేజర్కి తగిన విధంగానే పనిచేయాలి. కానీ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు తగిన విధంగానే మేనేజర్ పనిచేస్తాడా? లేదు. ఆ శాఖను ఏదో డెవలప్ చేయడానికి తన సొంత ఆలోచనలు అక్కడ పిలుగలుపుతాడు. అవునా కదా? తన సొంత ఆలోచనలతో దాన్ని అలా ఆ పల్లాట పెట్టు, ఇక వాళ్ళ కస్టమర్ నిరాకరణ చెయ్యి, ఇక కస్టమర్ కొత్తగా ఇది బుక్ చేసుకోవడానికి మనం కొత్త పద్ధతులు పాటిద్దాం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 5,000 రూపాయలతో స్టార్ట్ చేయండి అని చెప్పేసారని
అక్కడ మెంబర్షిప్ స్టార్ట్ చేయండి అని చెప్పేసరికి నియమ నిబంధన ఉంది. అర్థమైందా? ఆ యొక్క బ్యాంక్. కానీ బ్రాంచ్ మేనేజరు ఇక్కడ ఖాతాదారులు పెంచుకోవడం కోసం 500 రూపాయలు కడితే నేను ఖాతా ఇస్తానంటాడు. నాకు అధికారం ఉంది. ఆమె అప్పుడు సభ్యులు పెంచుకున్నాడు. ఆ సభ్యులు పెంచుకున్న తర్వాత తాను సొంతమైనటువంటి నేను ఈ శాఖని బలోపేతం చేశా. ఈ పాస్టర్ ఆ నియమ నిబంధనల్ని కొంత చేసుకోవడానికి దేవుడు కొంత అనుమతిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ అనుమతి ఇచ్చిన తర్వాత దేవుని బొమ్మ గురించి మనం పట్టించుకోవట్లా. నేను చేశా, నేను ఇక్కడ మీకు పుస్తకం ప్రార్థన చేశా, స్వస్థత వచ్చింది, నేను చేస్తేనే కదా, నేను చేస్తేనే. ఇట్లాగా ప్రతి ఒక్క దౌర్భాగ్యుడు ప్రవర్తిస్తుంది. అదే ఇక్కడ సంఘ శాస్త్రం చేస్తుంది. మరి మనిషి కుమారు రాజ్యం ఎక్కడ కనపరచబడుతుంది? చేస్తుంది హల్లెలూయా. మనిషి కుమారుడు రాజ్యము ఎక్కడ కనపరచబడుతుంది? అందుకనే ప్రవక్త నీతో నాతో మాట్లాడటానికి ఈ కాలము ప్రవక్త తీసుకొచ్చాడు. చేస్తుంది హల్లెలూయా. దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్త ఇచ్చాడు. ఆ ప్రవక్త ఇచ్చిన సందేశము లూకా సువార్త 17:20-21, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనం చదవండి. మలాకి గ్రంథం 5-6 వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని ఏం చదువుతున్నట్టు 4వ అధ్యాయము 5-6 వచనం చదువు. మలాకి 4వ అధ్యాయము 5-6 వచనం చదువు. నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపెదను. నేను వచ్చి దేశమును శపించినట్లు అతడు తండ్రుల హృదయాలను నేను వచ్చి దేశమును శపించకుండానట్లు ఏం చేస్తాడంట? నేను వచ్చి ఆ దేశమును శపించుకున్నాను. ఆ దేశాన్ని శపించకుండా, అర్థమవుతుందా? ఆలోని శపించకుండా తండ్రుల హృదయాలను పిల్లల వైపును, పిల్లల హృదయంలో తండ్రుల వైపును తిప్పును. ఎవరు తిప్పుతారు? ఏలియా మీ యొద్దకు వచ్చి. దేవుడు ఏలియా ఇప్పుడు ఉన్నాడా? ఏలియా ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసాడు కదా, ఎప్పుడో శరీరధారుడిగా మన మధ్యకి వచ్చాడు. ఆయన ఆత్మ పని చేయాలి ఎవరి మీద? ఒక వ్యక్తి మీద. దేవుడు ఇది ఎవరి మీద పనిచేసిందని చెప్తున్నాం మనము? ప్రవక్త మీద పనిచేసింది. దేవుడు ఈ కాలం ప్రవక్త గ్రంథం మీద పనిచేసింది. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి ఆ తండ్రుల హృదయం వైపున, అంటే పితృలైనటువంటి పౌలు హృదయం వైపున, పౌలు క్రీస్తును కోరి ఏ విధంగా జీవించాడో, ఆ సంఘకాల అపోస్తుల పౌలు పరిచర్య ఎఫెసు సంఘకాలంలో ఏ విధంగా ఉందో, ఆ పెంతెకోస్తు దినాలు ఏ విధంగా ఉందో, ఆ ఉద్యమం ఏ విధంగా ఉందో, దేవుని కనపరచడంలో ఎంత శ్రేష్టముగా అక్కడ కనపరచబడ్డారు. అక్కడ వాళ్ళు చెవునికి పోగులు పెట్టుకోలేదు, మెడలో హారాలు పెట్టుకోలేదు, వారు తినే విషయాల్లో ఈ ఆచారాలు పాటించట్లేదు, వాళ్ళు అలా చేయలేమని ఇలా చేయలేము. వాక్యం ఏదైతే ఉన్నదో అదే జీవించే విధంగా మరి బ్రతికాడు పెంతెకోస్తు దినాలు. అర్థమవుతుంది? ఆ మాదిరిగా నువ్వు నేను మారడం కోసమే ఆ తండ్రుల హృదయం వైపున పిల్లలను తిప్పని ఆ ప్రవక్తకి దేవుడు కృప ఇచ్చాడు. ఆమె అర్థమవుతుందా? మరి నీవు నేను ఆ విధంగా ఆ తండ్రి యొక్క హృదయం వైపు తిరుగుతున్నావా? నీకు కలిగిన భారము సువార్త భారము, పరిచర్య భారము, లేకుంటే దేవుని వాక్యము గ్రహించేటువంటి భారము,
నీవు ప్రార్థన చేసే భారము, మందిరానికి వచ్చే భారము, నీవు మరి నీ భర్త చేస్తున్నటువంటి పరిచర్యలో భారీగా సహకారిగా నిలబడి ఆ పరిచర్య చేయగలిగించడంలోనూ నీ యొక్క బాధ్యత నువ్వు నెరవేర్చుకున్నావా? నువ్వు ఉంటున్నావు, నేను ఉండట్లేదు. నువ్వు ఉంటున్నావు, నేను ఉండట్లేదు. నేను ఉండకపోతే అక్కడ ఆగిపోతున్నాం కదా. అర్థమవుతుందా? తెలుస్తుంది. ఒక ఎద్దు, 2 ఎద్దులు కలిస్తే ఆ కాడి మోసుకొని ఆ ఎద్దుల బండి ముందుకు వెళ్తుంది. ఒక ఎద్దు పక్కకు లాగుతూ ఉంటే ఆ బండి సజావుగా వెళ్ళగలుగుతుందా? అర్థమవుతుందా? సంఘము కాపురం ఒకవైపు నడుపుతుంటే, సంఘం అంతా ఒకవైపు నడుస్తుంటే, లేకపోతే సంఘంలో ఒకరు ఒక రకంగా ఉంటే, చెప్పేటువంటి వాక్యాన్ని వెంబడించకపోతే ఆ సంఘము దేవుణ్ణి కనపరచబడుతుందా? దేవుడిని కనపరచబడాలి. నీలో క్రియలు కనపరచబడాలి, నీ ఆలోచన కనపరచబడాలి, నీ మాట కనపరచబడాలి. నీవు ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా చేయాలి. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి విషయాన్ని కాపలా ఉండడానికి లేకుండా దేవుడు మనకి కృప ఇస్తే ఆ కృపను మనం కోరుకోకుండా ఎక్కడో ఒక ఆచారాన్ని తీసుకొచ్చేసి ఎవరి మీద రుద్దుతాం మనం? అదో మనం నిర్ణయించినటువంటి దాన్ని మనం పైన వారు మాట్లాడుతున్నాం. ఈ లోకము నిర్ణయించినటువంటి విషయాల మీదే మనం వస్తాం. ఏంటి, మీ ఇంట్లో టీవీ లేదా? వాడు అంటున్నాడని టీవీ కొనాలి. మీ ఇంట్లో ఏసీ లేదా? ఏంటి, మీ అబ్బాయికి ఉద్యోగం చేయట్లేదా? వాడు అంటున్నాడు కాబట్టి మనం ఉద్యోగం చేయాలి. అర్థమవుతుందా? నీకు నువ్వుగా ఏంటది స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికే అవకాశం ఉంది. ఈ లోకం తీర్మానం చేసిన దాంట్లో మనం బతకాలి. అలా బతుకుతున్నాం ఇప్పుడు. అర్థమవుతుందా? ఈ లోకం ఏదైతే తీర్మానం చేసిందో అది మంచి. దేవుడు చేసిన తీర్మానం ఇక్కడ భూమి మీద నెరవేర్చబడట్లా. ఆ ప్రకారం నువ్వు నేను జీవించట్లా. ఇంకా అప్పుడు నువ్వు వాక్యాన్ని వెంబడించిన వాడు ఎలా అవుతావు? నీకు భారం ఏముంది? దేవస్తులు ఇప్పుడు ఒక గోధుమ గింజ తీసి నాటితే, ఒక గోధుమ గింజ నాటినప్పుడు ఆ గోధుమ గింజకి చిన్న పిండి వచ్చింది, అవునా కదా? చిన్న కాయ వచ్చింది. ఒక బత్తాకాయ లేదా ఒక యాపిల్కాయ లేదా ఒక కొబ్బరికాయ లేదా ఒక అరటికాయ, అది ఫస్ట్గా చిన్న కిందగా ఉంటుంది, అవునా కదా? ఏదైనా మనము వాక్ ప్రకారం మాట్లాడుకోవాలి కాబట్టి గోధుమ గింజను మాట్లాడాలి. దేవస్థానం ఇప్పుడు గోధుమ గింజ మీద ఒక పొట్టు ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు, చిన్న గోధుమ గింజగా ఉన్నప్పుడు, అది మొదటగా కంకి వేసినప్పుడు అదేమవుతుంది? దాంట్లో చెము, ఆ పొట్టులో కూడా చెము ఉంది, అవునా కదా? దేవస్థానం ఆ పొట్టులో కూడా చెము ఉంటుందా ఉండట్లేదా? ఉంటుందా? ఉంటుందా ఉండదండి? ఉంటుందా? గోధుమ గింజ మొదటిగా కంకి వచ్చినప్పుడు, ఆ కంకిలో నుంచి చిన్నగా వచ్చినప్పుడు దాంట్లో గింజ పిండి పిండిగా ఉంటుంది. దాని మీద పొట్టు ఉంటుంది. ఆ పొట్టుకి జీవం ఉందా లేదా? ఉందా? ఉంటుందా? అది నీరు తీసుకుంటా ఉంటున్నప్పుడు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అది గింజ పెరుగుతున్నప్పుడు ఇదేమవుతుంది? ఆ గింజ పటిష్టమైన స్థానానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ పొట్టు విడిపోతుంది, అవునా కదా? ఇప్పుడు గింజ వచ్చిన తర్వాత కోతకాలం అయినప్పుడు, కోత కోసిన తర్వాత ఆ పొట్టు ఏమవుతుంది? ఎండబెట్టినప్పుడు రాలిపోతుంది, అవునా కదా? మిషన్ వేసినప్పుడు వరి గింజకి పట్టు ఉంటుంది. ఆ పట్టు మిషన్ వేయగానే ఏమవుతుంది? హార్వెస్ట్ టైంలో అది రాలిపోతుందా లేదా? అవునా కదా? పటిష్ట కలిగిన తర్వాత మనం కోత కోసిన తర్వాత ఆ కంకి నుంచి ఆ పట్టు ఉడిపోతేనే కదా నువ్వు గింజ తింటుంది, అవునా కదా? ఆ గింజ అంటే ఈ గింజలో ఇది ఉంది, జీవం ఉంది, అవునా కదా? ఆ గింజను తీసుకెళ్ళి నువ్వు
ఆ మట్టిలో పెడితే బతికిందా లేదా? పొట్టుపోయింది, నేను చచ్చిపోయింది కదా. ఆ గింజలో జీవం ఉంది. ఆమె మొదటిగా ఆ పొట్టులో ఉంది జీవం, కానీ ఆ పొట్టు విడిపోయిన తర్వాత ఆ గింజలోకి వచ్చింది జీవం. జీవం ఆగలేదు అక్కడ. ఆమె అర్థమవుతుందా? జీవం ఆగలేదు. ఈ విత్తనం కులిపోయిన తర్వాత, భూమి మీద పెట్టిన తర్వాత, భూమిలో వేసిన తర్వాత ఈ విత్తనం కుళ్ళిపోయి చిన్న మొలక పైకి వెళ్తుంది. ఈ విత్తనం కూడా చచ్చిపోయింది, నశించిపోయింది, కుళ్ళిపోయి నశించిపోతుంది, కానీ జీవం ఆగలేదు. ఆమె అర్థమవుతుందా? నువ్వు పొట్టులోనో నువ్వు గింజలోనో చూస్తే జీవాన్ని నువ్వు ఎలా చూడగలుగుతావు? ఇది ఇక్కడే ఉంది అని చెప్పేస్తానండి అంటావా? దాని ప్రయోజనం ఉందా? నిత్య జీవం అంటే అర్థమవుతుందా? సాఫీగా జరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఇది ఇక్కడే ఉన్నానంటానికి లేదు. నీలో నుంచి మరలా వచ్చేటువంటి ప్రతి ఒక్క ఇది కూడా, అంటే నీలో నుంచి వచ్చేటువంటి నీ బిడ్డలు, నీ సంతానం, నీ మనవళ్ళు, మనవరాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇంకా ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఎదగాలి. నీ ఆచారంలో కాదు, నీ సాంప్రదాయం కాదు, నీ కట్టుబాటులో కాదు, నువ్వు తీర్మానం చేసే అంశాల్లో కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం జరిగినప్పుడే నీలో దీని నిత్యము పరలోక రాజ్యము కనబరచబడుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ గోధుమ గింజ ఏ విధంగా అయితే సంఘశాఖ కాకుండా ఏ విధంగా అయితే పునరుద్ధరించబడుతుందో ఆ మాదిరిగా నీలో దేవుడు కనబరచబడటం కోసం ఆశిస్తున్నాడు. నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తలుపు దగ్గర వేచి చూస్తున్నాడు. నీ తలుపు తడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు చెబుతున్నా, నేను ఉండలేకపోతున్నాను, నీ తలుపు తెలియకపోతున్నాను, నేను మాట్లాడిపోతున్నాను. నువ్వు నాకేం చేసావు? ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? నువ్వు చేయాలి. నీకేం చెప్పాడో అది నువ్వు చేయాలి. అప్పుడు నీలో కనబరచబడుతుంది క్రియ. నువ్వు చేయకుండా నేను చదువు అంటే నువ్వు చదవకుండా కూర్చొని ఎగ్జామ్ వెళ్తే ఎగ్జామ్ ఎలా పాస్ అవుతావు? ఎవరు తప్పు పడతారు? నువ్వు. నీలో ఉన్న తప్పును నువ్వు తప్పు పట్టకపోతే నిన్ను దేవుడు ఏ విధంగా నిన్ను తయారు చేస్తాడు? తన రూపం చొప్పున ఎలా తయారు చేస్తాడు? తన యొక్క వారసుని నేను ఎలా ఆయన నిన్ను నిర్ణయించగలుగుతాడు? నీకు వచ్చే చిన్నపాటి కష్టానికి నువ్వు బాధపడిపోతే, ఆ యొక్క రాయికి చిన్న కష్టం అనేది ఒక ఉలి దెబ్బ కొడితే, ఆ ఉలి కొట్టాడని చెప్పేసారని ఆ ఉలి, ఆ శిల్పాన్ని చెక్కేటువంటి ఉలికారుడు ఆ ఉలితో కొట్టాడని చెప్పేసని రాయ అది మొరబెట్టుకుని పగిలిపోతే శిల్పం వస్తుందా? ఆ శిల్పము అతను అనుకున్న ఆకారము వచ్చేవి రాయిని ఎంచుకుని ఆ శ్రేష్టతను బట్టే ఆయన ఆ శిల్పాన్ని రూపుదిద్దుతాడు. అవునా కదా? దేవుడు కూడా తాను ఆయనలో కనబడటానికి, ప్రతి మనిషిలో కనబడాలనుకుంటున్నప్పుడు ఆ మనిషి నిలబడేంత వరకు చూస్తాడు. ఆయన మనిషి నిలబడలేకపోతున్నాడు అనుకో, వెళ్ళిపోతున్నాడు. అదో నువ్వు నిలబడాలి. దేవుడు నీలో కనబరచబడే వరకు నిలబడాలి. నువ్వు దేవుడి క్రియను చూపించాలి, దేవుడి మనసును చూపించాలి, దేవుడి ప్రేమను చూపించాలి. నువ్వు నిలబడట్లేదు. నిన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, లేకపోతే చేస్తున్నాడు, నాకు కష్టం వస్తుంది. ఎలా వస్తుంది? నువ్వు ఎదురు తిరగకపోతే రాదు కదా. నువ్వు చెప్పిన విషయాన్ని నువ్వు గ్రహించకపోతే రాదు కదా. నువ్వు సరి చేసుకోకపోతే రాదు కదా. నువ్వు సరిగ్గా లేకుండా నేను నా పంతాంగా నేను ఉంటున్నాను, నేను అడుగుతాను, నేను ఎలానే చేస్తాను, అలానే చేస్తాను, నీకు ఎక్కడో నేర్చుకున్నావు. అక్కడ వచ్చి ఆ విషయం వచ్చి నువ్వు దేవుడా నేను ఇట్లా ఉన్నాను కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేదు? దేవుడికి నచ్చినట్టు నువ్వు నీ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుడు హరిడి అదో మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం.
ప్రతి వారం మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాం, మనం ఆ విధంగా మార్చుకోలేకుండా మనం ఉంటే మనం ఎలాగ దేవునికి తగిన విధంగా మనం ఉండగలుగుతాం? ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వెయ్యనని ఆరని అగ్నిలో ఆయన వేస్తాడంట, పొట్టులు వేస్తాడంట. ఆ గోధుమ గింజ ఆ కాల్చి వేసేటప్పుడు నిలబడితేనే అది నిజంగా గోధుమ గింజగా రూపించబడుతుంది. అలాగే నీకు ప్రతి శ్రమ నిన్ను దేవునికి తగిన విధముగా చూపించడం కోసమే ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు పస్కాను యూదుల పండుగ నియమించును. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. నన్ను పంపిన తండ్రి ఎక్కడ చదువుతున్నాను? 6వ అధ్యాయం 44. ఒకసారి ఒక వాక్యం చెప్తారు, ఒకసారి ఒక వాక్యం చెప్తారు. ఎక్కడెక్కడ వాక్యం చదువుతారు మీరు అసలు? నీ బైబిల్లో ఒక రంగా, నా బైబిల్లో ఒక రంగా రాసి ఉండదండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదవండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించేదిని నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. ఆ తండ్రి ఆకర్షిస్తే గానీ నా దగ్గరికి ఎవరు రారు. అలా వస్తేనే నేను అంత్యదినాన వాళ్ళని లేపుతాను. ఆమేన్. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు. దేవుడు ఆకర్షించాలంటే నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టాలి. దేవుడితో నువ్వు జీవించి ఉండాలి. నువ్వు దేవుడితో నువ్వు లేకుండా, దేవుడికి చెప్పుకోకుండా, దేవుడు లేకుండా ఆడి దగ్గరికి ఈ దగ్గరికి ఈ దగ్గర ఆడి దగ్గరికి ఏం చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుంది? వాడు ఏం చేయడు. అర్థమవుతుందా? మంచి చెప్తాడు. సాతాను మంచిగా చెప్తాడు. సాతాను కూడా మంచిగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ కాయ తిను అంట. ఒక కాయ తింటే మంచిదేమో దేవదూతలు మీరు అవునా కదా? ఈయన అసలు ఆయన దేవుడే కదా, అసలు అవునే కదా? ఆదాము ఈ కొండలేసి ఆడ పడాలంటే పడింది. ఆ ప్రతి ఒక్క జంతువు పేరు పెట్టింది ఆదామే. ఆయనలో నుంచే మరి నారి తీయబడింది. ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని గురించి తెలుసు. అంత జ్ఞానం తెలిసినటువంటి ఆదాము భార్య. ఆ భార్య ఆమె గ్రహించలేదు. ఆమె దేవదూత అన్న విషయం మర్చిపోతుంది. ఆ దేవదూతలు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఉన్నాయి. మనిషి కుమారుడి దగ్గరకు వచ్చి నిలబడి, ఈ మనిషి దగ్గరికి ఎందుకు వచ్చి నిలబడమనుకుంటుంది? దేవుని స్వరూపం చొప్పున ఆయన ఉన్నాడు కదా ఆదాము. ఆ ఆదాములో నుంచి వచ్చినటువంటి అవ్వ మరి ఏ స్థితిలో ఉండాలి? ఎక్కడ పడిపోయింది సరే. అందుకనే నేను దేవుని విధంగా జీవించడం కోసం ప్రయత్నం చేయాలి. నీవు నేను ఆ విధంగా లేకుండా మన దగ్గర టైం ఉంటుంది, కానీ మనం చేయాలి. మనకు ఇష్టమైన వాటి కోసం మనం టైం కేటాయిస్తాం, కానీ దేవునికి ఇష్టమైన దానికోసం మనం కేటాయించాలి. దేవుడు నీ దగ్గర కోరుకుంటున్న దానికోసం నువ్వు కేటాయించాలి. నీకు ఇష్టమైనది అయితే దేవుడిని అడుగుతున్నావు, కానీ నీలో దేవుడు ఆయన కనపరచుకోవడం కోసం నీ దగ్గర మొరపెడుతున్నాడే, నీ తలుపు తడుతున్నాడే. నువ్వు తలుపు తీస్తే, ఎప్పుడు తీస్తే నీ దగ్గర లోపల నేను రావాలని ఆశపడుతున్నా. దేవుడిని నువ్వెందుకు తృణీకరిస్తున్నావు? అవునా కదా?
నీవు సమస్య తీసుకొచ్చి పెట్టుకుంటా, నువ్వు దేవుణ్ణి తీసుకోకుండా, నువ్వు దేవుడికి నీ తలుపులు కొడుతున్నా, నువ్వు తలుపు తీయకుండా కూర్చొని నువ్వు రాలేదు, నువ్వు నాకేం చేయలేదు, నాకు ఏం చేయాలి? ఏం చేయాలి? తన స్వరూపాన్ని నీకు ఇచ్చాడు, తన జీవాన్నే ఇచ్చాడు, తన జ్ఞానాన్ని ఇచ్చాడు. అందరికి ఏమి ఇవ్వలేనటువంటి గొప్ప గొప్ప ఆశీర్వచనాలు నీకు ఇచ్చాడు. ఏమి ఇవ్వాలి? ప్రతి ఒక్కడు ఆ యొక్క భ్రమలో, ఆ యొక్క స్థితిలో నిలబడుతున్నాడు. మరి నీకు కలిగిన ప్రతి కష్టము దేవుడి దగ్గర మొరపెట్టుకోమంటే మనం ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తాం, ప్రార్థన చేస్తున్నామంటే చేస్తాం. నీకు కలిగిన ప్రతి ఆలోచన దేవుడి దగ్గర మొరపెట్టు. నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, నేను అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, నేను అలా చేయాలి, ఇలా చేయాలి. ఏమనుకున్నావు? ప్రభా నీ మాట ఏమైంది, నా మాట ఏమైంది, నా మాట ప్రకారం కాదు కానీ నీ మాట ప్రకారం నేను అవ్వాలనుకుంటున్నాను అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నాను, 10 నిమిషాలు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. గంట చేయగలుగుతారా? ఒక రోజు లేదు, ఉపవాస ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, ఆన్లైన్ ప్రేయర్స్ ఉన్నాయి, అవి చేయట్లేదు. మేడగది అనుభవం ఏమైంది? మేడగది అనుభవం ఏమైంది? మరి పౌలు బోధిస్తుండగా అతను కిటికీలో నుంచి పడిపోయి చనిపోయాడు. ఆయన అక్కడికి వచ్చి కూర్చుని ప్రార్థన చేశాడు, ఆయన మీద పడుకుని ప్రార్థన చేశాడు, ఆయన లేచాడు. దేవుడు హల్లెలూయా. ప్రార్థన చేస్తే సమస్తం దేవుడు ఇస్తున్నాడు. ఆ ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నీ ప్రార్థన చేసి 1 నిమిషం 2 నిమిషాలు ప్రభావ నేను నీ ప్రకారం అంటే అయిపోయింది. ప్రార్థన చేసి నీ సమస్య తీరేంత వరకు ఆయన్ని నువ్వు ఏమాడాలి? ఆయనకు తిరుగులాట కావాలి కదా, ఆయన అడగాలి కదా, ఆయన దగ్గర నుంచి రాకపోవాలి కదా. నాకు వాళ్ళు లేదు, అది ప్రార్థన చేయాలి. నువ్వు అది ప్రార్థన చేయకుండా నువ్వు కాళ్ళ నొప్పికి కానీ, స్వస్థతకి కానీ, మరొకటి కానీ నువ్వు ప్రార్థన చేయాలి. సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఇది నేను పదే చెప్తున్నాను. మనిషి మార్చుకోవట్లేదు, మార్చుకోకపోతే మన సమస్యలు సృష్టించబడుతున్నాయి. నువ్వు ఎంత చెబుతున్నా నేను చేయాల్సింది నేను చేస్తున్నానని చెప్పి సాధారణ సర్వం దొరకబడుతున్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. వచ్చండి. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయనా యేసయ్యా, మా సొంత ఆలోచనలు ప్రభా కాదు కానీ ప్రభా మీ యొక్క మాటలు ప్రభా ఈ యొక్క సంఘములో ప్రభా మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మిమ్మల్ని మేము ఎక్కడ కోల్పోతున్నామో ప్రభా, మీకు ఎక్కడ దూరంగా ఉంటున్నామో, మీ రాజ్యంలోకి మేము ఏ విధమైనటువంటి ప్రవేశ అర్హతను కోల్పోతున్నామో ప్రభా మీరు నేరుగా మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా స్తుతులు హల్లెలూయాలు జీవం కలిగిన ప్రతి ఒక్క మనిషికి చెప్పమని మీరు సెలవిచ్చారు ప్రభా. ఇదిగోనైనా ఏక మనసుతో ప్రభా మరి ఆ ప్రార్థనను అంగీకరిస్తూ ఆమెన్ హల్లెలూయాలు చెప్పడంలో ప్రభా మా మనసు ప్రభా మరి ఆ యొక్క జత కావడం లేదంటే ప్రభా మేము వేరే ఒక ప్రపంచమును, వేరే ఒక జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాం అనేటువంటి దాన్ని నిదర్శనము చూపిస్తున్నాం ప్రభా. అట్లాంటి పరిస్థితి నా సంఘములో ప్రభా మరి మా కుటుంబంలో ఉంటే ప్రభా మీరే చక్కబెట్టండి. మీరు ఆకర్షిస్తే కానీ మా దగ్గరికి రారు నేను ప్రభా. ఇదిగోనైనా సమస్తమని మీ చేతులు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఎవరికి వారు ప్రభా మరి ఈ యొక్క ఇష్టానుసారమైన ఆలోచనతోనూ ప్రేరేపణతోనూ జీవిస్తున్నారు ప్రభా. ఇదిగోనైనా అందరికి చెప్పవలసిన రీతిలో అందరికి చెప్తూనే వస్తున్నాం తండ్రి ప్రభా. గట్టిగా మాట్లాడితే తప్పుగా ఉంటుంది మరి ప్రభా. ఏదన్నా చేసుకుంటే వాక్యానుసారముగా ప్రభా అది జరగకూడదు. మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు దానిని ప్రభా తప్పుకుంటే పరిస్థితి వస్తుంది. ఇదిగోనైనా ఆ యొక్క ఉగ్రత దేవుని కనపరచడంలో ఆ జాప్యం చేయడం వలన ప్రభా నా మనసు చాలా ప్రభా అతలాకుతం అవుతుందండి ప్రభా. మీరు పిలిచారు, మీరు పిలిచిన దాన్ని ప్రభా మేము పని చేయలేకపోతున్నాం తండ్రి ప్రభా. మీ పనిని ప్రభా మేము ప్రభా నిజంగా చేయలేకపోతున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా నేను ఆశ కలిగి ఉన్నా కూడా ప్రభా మరి మీరు ప్రభా ఇచ్చిన వారు ప్రభా నీ బిడ్డలను ప్రభా మీరే పిలువలకండి, భద్రపరచండి నాయన, రక్షించండి నాయన. వారి మనసుతో మీరు మాట్లాడండి నాయన
ప్రభా నేనైతే ప్రభా చెప్పుడులో ప్రభా ఏమాత్రము జ్ఞానం లేనివాడిని, అర్హత లేనివాడిని తండ్రి. ప్రభా మీరు మాట్లాడండి ఆయన. ప్రభా మీ దగ్గర మాత్రమే నేను మొరపెట్టుకోగలుగుతున్నాం తండ్రి. సంఘం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. సంఘం యొక్క అభివృద్ధిలో మీరు తోడ్పడండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రభా మరి ఆరోగ్య పరిస్థితులన్నింటిలోనూ కూడా మీకు అప్పగించుకుంటుండగా ప్రభా మీరు స్వస్థత కలుగజేస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగోనైనా ఏక మనసుతో ప్రభా మేము ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభా మీరు ప్రభా బలపరచండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేరు పేరున దీవించండి, మీ కాపుదలు భద్రపరచండి నైనా. ప్రభా ఎవరైతే వారి అవసరాల అక్కల కోసం ప్రార్థించమని ప్రభావ మనసు కలిగి ఉన్నారో వారి కోసం మేము ప్రార్థిస్తుండగా మీరే మీకు ఉపదేశించేసి ఆశీర్వదించగలుగుతారని కోరుకున్నాము. సమస్తమును మీ చేతులు అప్పగించుకున్నాము, మీరు తగ్గించుకుంటూ కనుక మేము మీరు పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్.